బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి రాజ్యమేలుతోంది. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ప్రభుత్వ సొమ్మును అడ్డంగా నొక్కేస్తున్నారు. ఆదర్శ్ నగర్ కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని రాత్రికి రాత్రే మార్చేశారు. తొలుత 40 లక్షలు అని ఉన్న బోర్డు ప్లేస్ లో 20 లక్షలుగా మార్చేశారు. శిలాఫలకం మార్చే తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. బిల్లులు నొక్కేసేందుకే ముందుగా 40 లక్షలు చేసి ఇప్పుడు సగానికి సగం తగ్గించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఇది మనకు అదే ఇనాగ్రేషన్ టైంలో ఇది 40 lakhs పెట్టిరనా. ఇక మళ్ళా మొన్న అదే మొన్ననే వచ్చేసి తీసేసి మళ్ళా ఇది 20 లక్షలు తీసుకొచ్చి పెట్టేసారు. నాకు కాలనీ ప్రెసిడెంట్కి చెప్పలేరు, ఏం చేయలేరు, దాని వచ్చేసారు తీసి అది పెట్టేసారు. ఎవరు పెట్టారు అన్నది? ఇది వాళ్ళు అదే మన ఇప్పుడు అదే మేర్సా పెట్టమని అని చెప్పి వాళ్ళు వచ్చినాయని చెప్పిండు ఆటో ఆయన. అది పేరు తప్పు పడ్డది అది అని చెప్పేసి తీసుకుపోయారు. కానీ ఇది 40 lakhs ఇక్కడ 40 lakhs ఉన్నాయి. 3-4 నెలల తర్వాత ఇప్పుడు తీయడం. అప్పుడే తీస్తే ఏమవుతుండే అంటే ఇలా 20 లక్షలు పెట్టి అప్పుడే ఇట్లా ఏదైనా సిక్కర్ సర్కేసి పెట్టి ఓపెనింగ్ చేసి అయిపోతుండే. మొత్తం పండుగ చేసుకొని మొత్తం అంతా చేసినాక ఇవాళ వచ్చి అది తీయడం ఎంతవరకు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎలక్షన్స్ కంప్లీట్ అయి 4 సంవత్సరాలు పూర్తి అయినటువంటి నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోను అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోని 16 మంది కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు తెలుసుకున్నటువంటి బండ్లగూడ మేయర్ వాళ్ళని బుజ్జగింపు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాలనీలో గతంలోనే అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ని నిర్మించడం జరిగింది. అది కమ్యూనిటీ హాల్ అనగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫండింగ్ చేసుకొని ఆ నిర్మాణాన్ని చేశారు. కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గెస్ట్ ని పిలవడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేయర్ ని కూడా పిలవడానికి వీళ్ళు కాలనీ వాసులందరూ కూడా మాట్లాడుకున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మేయర్ అక్కడికి రాగానే అక్కడ శిలాఫలకం వేసి అఫీషియల్ గా ఓపెనింగ్ చేద్దామని చెప్పేసి శిలాఫలకం మీద 4 లక్షల రూపాయల వ్యయం అయినట్టుగా కూడా శిలాఫలకాల మీద ముద్రించడంతో పాటు అప్పుడు ఉన్నటువంటి మంత్రుల పేర్లు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరు, వీళ్ళందరినీ పేర్లు కూడా చేర్చి అఫీషియల్ గా ఓపెన్ చేసి ఏదైతే బడ్జెట్ వీళ్ళకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ల సమావేశంలో అయితే మాత్రము బడ్జెట్ అనేది ఏ ప్రాంతానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ కాలనీకి ఎంత నిధులు కేటాయించాలనే దాని మీద జరిగేటువంటి దాంట్లో బడ్జెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో 40 లక్షల ఖర్చు అయింది అన్నట్లుగా కూడా అందులో చూపించారు. అయితే దానికి సంబంధించి కాలనీ వాళ్ళ వర్షన్ వచ్చేసి ఎలాంటి డబ్బులు కూడా చెల్లించలేదు. కేవలము వాళ్ళు కాలనీ వాసులు ఆ కమిటీ హాల్ ఏర్పాటు చేసుకోవడానికి ఫండింగ్ వాళ్ళు చేసుకొని నిర్మించామని చెప్పడం జరుగుతుంది. కేవలం శిలాఫలకానికి సంబంధించి 2-3 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుంది, 40 లక్షలు ఎక్కడ కూడా ఖర్చు చేయలేదు అని చెప్పేశారు. ఎప్పుడైతే వీళ్ళు తిరిగి అడిగే ప్రయత్నం చేశారో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి శిలాఫలకానికి సంబంధించి 40 లక్షల వ్యయం ఉందో దాన్ని మార్చి 20 లక్షల వ్యయంగా అయితే మాత్రము ఆ ప్లేట్ ని తీర్చి వేరే ప్లేట్ ని కొంతమంది పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి ఎవరు ఎందుకు ఇక్కడ శిలాఫలకానికి సంబంధించినటువంటి రేకును తొలగించి కొత్తది పెడుతున్నారు అని ప్రశ్నించినటువంటి ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు చెప్పిన విషయం ఏంటి అనంటే బండ్లగూడ మేయర్ స్వయానం మమ్మల్ని ఇది తీసేసి 20 లక్షల వ్యయమైనట్లుగా ఉన్నటువంటి ఈ శిలాఫలకం మీద ఆ రేకును పెట్టమని చెప్పారు అని చెప్పేసి కూడా చెప్పడంతో వెంటనే అటు కాలనీ వాసుల ఆగ్రహానికి గురి అయ్యి అటు కలెక్టర్ కూడా అంటే దాదాపు కేవలము ఈ ఏదైతే శిలాఫలకానికి సంబంధించే కాకుండా గతంలోనూ అనేక ఆరోపణలు జరిగాయి. రోడ్లకి సంబంధించిన దాంట్లో కూడా మోతాదులో సుజాత, ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో 40 లక్షలు వేసి ఇప్పుడు సగానికి సగం అంటే 20 లక్షల తేడాతో అయితే అధికారులు ఈ విధంగా ప్రభుత్వ సొమ్మునైతే కాజేసే పని చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అటు స్థానికులైతే కలెక్టర్కి కంప్లైంట్ చేస్తారు కదా, మరి ఈ ఇష్యూకి సంబంధించి దీంట్లో ఎంతమంది అధికారులు ఉన్నారనుకోవచ్చు సుజాత?
ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు, ఎందుకంటే మొదట 40 లక్షల వ్యయం చూపించినప్పటికీ తర్వాత 20 లక్షల వ్యయం కూడా చూపిస్తున్నారు అక్కడ ఖర్చు అయినట్టుగా. కానీ స్థానికులు మాత్రం ఎలాంటి డబ్బులు ఖర్చు అవ్వలేదు, కేవలం 2 నుంచి 3 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యాయి అని చెప్తున్నారు. దాంతో పాటు సీసీ రోడ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి 20 లక్షలు ఖర్చు అయినట్లు, వేరే దగ్గర కూడా అంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించే వేరే కాలనీలో కూడా ఇలాంటి ఏదైతే నిర్మాణాలు చేపట్టారని నిర్మాణాలకు సంబంధించి 20 లక్షలు పెట్టాం, అంటే దాదాపు ₹1,00,00,000 పాటు ఖర్చు పెట్టామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మేయరు ఆ తీర్మానం బడ్జెట్ సమావేశంలో పెట్టడంతో, బడ్జెట్ సమావేశంలో పెట్టిన తరువాత అక్కడ ఆ కమిషనర్ ఉంటారు, దాంతో పాటు టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉంటారు, వాళ్ళందరి సంతకాలు అయిన తర్వాతనే బిల్లు అప్రూవల్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా వెయిట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు కాబట్టి కలెక్టర్ దీని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి తర్వాత నోటీసులు జారీ చేయడము, వాళ్ళకి సమ్ పీరియడ్ అనేది ఇస్తారు. ఆ టైంలోపు వాళ్ళు తిరిగి ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి. సమాధానం చెప్పకపోతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ప్రజాధనం వృధా చేస్తున్నటువంటి అటు కమిషనర్ కావచ్చు, ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావచ్చు, ఇటు మేయర్ కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే మేయర్ మీద వ్యతిరేకత సొంత పార్టీలోనే ఉంది. మనకు అందుతున్నటువంటి బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రము అక్కడ ఉన్నటువంటి 16 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లే స్వయాన కలెక్టర్ కి ఫిర్యాదు చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా అనఫీషియల్ గా అందుతుంది. ఒకవేళ పార్టీలో జరిగినటువంటి తప్పిదాలను కేవలం వీళ్ళే బడ్జెట్ సమావేశాలు ఏదైతే అటు కార్పొరేటర్లకి, మేయర్ కి, డిప్యూటీ మేయర్ కి, కమిషనరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంబంధిత అధికారులతో మీటింగ్ ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయో ఆ సమావేశంలో కీలకంగా ఉండేది కార్పొరేటర్లే. కాబట్టి ఈ అంశాన్ని గుర్తించినటువంటి కార్పొరేటర్లే ఈ పరిపాలన అనేది నచ్చక కేవలము అటు కాలనీ వాసులతో మాట్లాడడం కావచ్చు, అదే విధంగా కలెక్టర్ కి ఫిర్యాదు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరించారు అనే ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సోకాజ్ నోటీసులు జారీ చేసి వివరాలు అయితే మాత్రము తీసుకుంటారు. తర్వాత ఫర్దర్ గా కమిషనర్ ని సస్పెండ్ చేస్తారా, టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేస్తారా, లేకపోతే మేయర్ ని కూడా సస్పెండ్ చేస్తారా అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో, ఎందుకనంటే సస్పెండ్ చేసే అథారిటీ అనేది కలెక్టర్ కూడా ఉంటుంది. కాబట్టి సోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాతే ఫర్దర్ గా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో సొంత పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లే పూర్తి స్థాయిలో నిఘా ఉంచి వాళ్ళే అవినీతి జరిగింది అని బయటకు వచ్చి చెప్పడం పట్ల అయితే మాత్రము అందరూ ఆశ్చర్యానికి గురి అవడంతో పాటు సొంత పార్టీలోనే ఇన్ని అవినీతిమయం అయిందా, అవినీతి జరిగిందా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను జరిగాయని చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఆ ప్రభుత్వంలో ఇంత అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సుజాత, ఇది చూసుకుంటే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పటికే అనేక అవకతవకలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ అధికారులు కూడా ఈ విధంగా తీసుకోవడానికి ఇటు కలెక్టర్ అందిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ దీని పట్ల ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. అలాగే అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది సుజాత? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు, ఎందుకనంటే ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు అనేది వృధా కావద్దు, ప్రజాధనాన్ని ఎవరు వృధా చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉక్కు పాదం మోపిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు క్రింది స్థాయి ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నుంచి హయ్యర్ అఫీషియల్స్ వరకు పూర్తి స్థాయిలో నిఘా ఉంచి అవినీతిని ఎవరైతే చేశారో వాళ్ళ మీద అయితే మాత్రం కొరడా జులిపించడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వ అధికారులను కూడా సొంత పార్టీకి చెందినటువంటి, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి కీలక నాయకులు అటు కార్పొరేటర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, వాళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పులను, వాళ్ళ అధికార పార్టీ చేసినటువంటి తప్పిదాలను మొత్తం కూడా వాళ్ళే బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బడ్జెట్ రీసెంట్ గా 2 నెలల క్రితము పెట్టినప్పటికీ ఈ రోజు ఉదయం అనే తెల్లవారుజామున శిలాఫలకాన్ని రిమూవ్ చేసి కొత్త శిలాఫలకం మీద ఏదైతే ప్రింట్ ఉంటుందో ఆ పేర్లు కావచ్చు అవన్నీ 40 lakhs బదులు 20 lakhs శిలాఫలకాన్ని అయితే మాత్రం అక్కడ పెట్టారు. దాని పట్ల ప్రజలు, ఆ కాలనీ వాసులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మా ధనాన్ని వృధా చేయడంతో పాటు కమిటీ హాల్ కి సంబంధించి కమ్యూనిటీ హాల్ కి మేమే ఖర్చు చేసి కట్టిన దానికి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు? కేవలము ఆ కాలనీకి సంబంధించే కాకుండా అనేక కాలనీలు ఉన్నటువంటి ప్రతి కాలనీలోనే కమిటీ హాల్ ఉంటుంది. ఆ కమిటీ హాల్ స్వయంగా కాలనీ వాసులు పెట్టుకున్న
పార్టీకి దాదాపు ₹1,00,00,000 వరకు తప్పుడు తడాకలు చూయించి ₹1 ఖర్చు చేయకుండా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు జరిగే బడ్జెట్ సమావేశాల్లో అటు కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే టౌన్ ప్లానింగ్ సెక్షన్ కి సంబంధించినటువంటి అధికారి కావచ్చు, ఖచ్చితంగా సంతకం చేసిన తర్వాతే అప్రూవల్ అవుతుంది ఏదైనా బడ్జెట్ అనేది. కానీ ఇక్కడ ఎందుకు అటు కమిషనర్ కావచ్చు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారి ఎందుకు సంతకాలు చేశారు, అసలు బడ్జెట్ ఎందుకు రిలీజ్ చేశారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కాబట్టి అధికారులకు మాత్రమే ఒకవేళ మేయరు ఏదైనా బడ్జెట్ పెట్టినప్పటికీ రిజెక్ట్ చేసే అథారిటీ పర్సన్ అనేది ఆ కమిషనర్ కు ఉంటుంది. కమిషనర్ ఎందుకు రిజెక్ట్ చేయకుండా దాని మీద సంతకాలు చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరణ సోకాజు నోటీసుల ద్వారా కలెక్టర్ అడిగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ బడ్జెట్ ని అనేది ఇంకా శాంక్షన్ చేశారా లేదు అంటే అసలు కమిషనర్ ఇంకా సంతకం పెట్టకుండా కేవలము వీళ్ళు మేయర్ మాత్రమే అప్రూవల్ కావాలి అని చెప్పేసి ఆ కమిషనర్ కి ఏమన్నా ఇవన్నీ బడ్జెట్ సమావేశానికి సంబంధించినటువంటి బిల్స్ ఏమైనా ఇచ్చారా అనే దాని మీద కూడా రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సంబంధించినటువంటి కార్పొరేటర్లే కీలకంగా తన ఎవరైతే మేయర్ అవినీతి ఉందో అవినీతిని బయట పెట్టడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అవిశ్వాస తీర్మానం పట్ల కూడా బుజ్జగింపులు జరుగుతున్నాయి. ఈ బుజ్జగింపులకు అనుగుణంగానే రీసెంట్ గానే చూసాము, ఎవరైనా సరే అవిశ్వాస తీర్మానాలు పెడితే వాళ్ళని హెచ్చరించినటువంటి ఎమ్మెల్యే పరిస్థితి కూడా చూసాం. ఎందుకు అనంటే ఎమ్మెల్యేలు కూడా చాలా ఘాటుగా ఉన్నారు, కార్పొరేటర్ల పట్ల అవినీతి ప్రశ్నించొద్దు అని తొక్కేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో గతంలో అవినీతి అక్రమాలు వాటన్నిటిని కూడా బయటకు తీస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా మున్సిపల్ పరిధిలో ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా చేస్తుందనుకోవచ్చు, అండ్ అలాగే దీనికి సంబంధించి ఎవరి ప్రోద్బలంతో ఇలా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు సుజాత? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తిగా ఫోకస్ అయితే ప్రభుత్వంలో జరిగేటువంటి లోటుపాట్ల మీద దృష్టి సేకరించింది. అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయాన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఎంత అవినీతి అక్రమాలు జరిగినా సరే ఎవరు బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే అధికార పార్టీలో ఉన్నాము, బీఆర్ఎస్ లో ఉన్నాము, ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది అన్న నేపథ్యంలోనే ఎవరు సొంత పార్టీలో వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కేవలం బీఆర్ఎస్ పార్టీలోకి చెందినటువంటి కార్పొరేటర్లే స్వయాన అదే పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నారని స్వయాన సొంత పార్టీలో వాళ్ళే బయటికి వచ్చి చెప్తున్నారంటే కేవలము అది రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉన్నటువంటి నమ్మకం అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అటు అధికారులు కూడా గతంలో చేసినటువంటి అవినీతి బయటపడకుండా తప్పించుకునేటందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సొంత పార్టీలోనే సొంత మనుషులే బయటికి చెప్పడంతో ఈ ఏదైతే అవినీతి జరిగిందో దాదాపు ₹1,00,00,000 బయటికి అక్రమంగా ఎక్కడ పనులు చేయకుండానే ఈ ₹1,00,00,000 ఖర్చు చేశామని ఫేక్ గా బడ్జెట్ లో చూపించారో దాని మీద కూడా అటు కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సేకరించారు. సోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత అసలు ఇందులో మేయర్ పాత్ర ఏంటి, డిప్యూటీ మేయర్ పాత్ర ఏంటి, అదేవిధంగా ఎందుకు అని అంటే ఒకవేళ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆమోద పొందాలి అంటే ₹1,00,00,000 సరే లేకపోతే 90 లక్షలని ఎంతైనా సరే అందులో ఉన్నటువంటి కనీస మెంబర్స్ అనేది దానికి అగ్రీ చేయాలి కార్పొరేటర్స్. కానీ ఆమోదం పొందండి అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అది శాంక్షన్ బడ్జెట్ అనేది శాంక్షన్ రిలీజ్ అవ్వదు. కాబట్టి అసలు నిజంగానే 90 లక్షలు అనేది రిలీజ్ అయిందా, కేవలం పేపర్ల వరకే చూయించి డబ్బులు దండుకోవాలని ప్రయత్నాలు చేశారా? మేయర్ ఇంత అవినీతికి పాల్పడడానికి కారణం ఏంటి? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి శిలాఫలకం మీద 40 లక్షల బడ్జెట్ ని ఎందుకు రిమూవ్ చేసి 20 లక్షల బడ్జెట్ గా చూపించడానికి రాత్రికి రాత్రే ప్రయత్నాలు చేశారు. అందులోనూ తెల్లవారకుండానే చీకట్లో అర్ధరాత్రి పూట చేయవలసిన అవసరం ఏముంది? అసలు శిలాఫలకం మీద ఎందుకు అంత దృష్టి సేకరించారు అనే దాని మీద అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం శిలాఫలకానికి సంబంధించినటువంటి దగ్గరే 40 లక్షల అవినీతి జరిగితే దాదాపు 4 సంవత్సరాల తన పరిపాలనలో, మేయర్ పరిపాలనలో ఎంత స్కామ్ జరిగింది, ఎంత డబ్బులు అనేది ప్రజాధనాన్ని వృధా చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము కలెక్టర్ వివరణ కోరే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.